నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు వసంత పంచమి విశిష్టత గురించి తెలుసుకుందాము. సరస్వతికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న దానిపైన వీడియో ఉంటుందండి, చూడగలరు. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీమాత్రే నమః. వసంత పంచమి విశిష్టత. ఈ రోజున సరస్వతీదేవిని ఇలా పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మాఘశుద్ధ పంచమి అనే వసంత పంచమి అంటారు. మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజున దేశంలో వసంతకాలము ప్రారంభమవుతుంది. మాఘశుద్ధ పంచమినే వసంత పంచమి అని, మాఘ నెలలో శుక్ల పంచమిలో ఈ వసంత పంచమిని జరుపుకొని ఈ రోజున దేశంలో వసంతకాలం ప్రారంభమవుతుంది. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి 4న ఈ వసంతి పంచమి వచ్చింది. ఆ రోజున సరస్వతీదేవి ఆరాధించడం ద్వారా బలము మరియు జ్ఞానము వస్తుంది. ఈ రోజున ఎన్నో శుభకార్యాలను నిర్వహిస్తారు. సకల విద్య స్వరూపిణి సరస్వతీదేవిగా జన్మదినంగా పేర్కొని శ్రీ పంచమిని విద్యారంభ దినమని, వాగ్దేవిని ఆరాధించి అక్షరాభ్యాసం చేయాలని బ్రహ్మవైవర్త పురాణము తెలియజేస్తుంది. విద్యాదానము జ్ఞానదానమేనని, అన్నదానము తర్వాత దీనికే ప్రాముఖ్యత ఉందని అంటారు. శాంతమూర్తి అయిన సరస్వతీదేవి ఒక చేత వీణ, మరో చేత పుస్తకము, జపమాల, అభయముద్రాలను ధరించి ఉంటుంది. ఈ రూపము విద్యా జ్ఞాన బుద్ధులకు ప్రతీక. ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి దక్కుతుందని పండితులు చెబుతూ ఉంటారు. సరస్వతీదేవికి పూజ విధానము. వసంత పంచమి రోజున సరస్వతీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి అమ్మవారిని శ్వేత లేదా పసుపు రంగు వస్త్రాలతో అలంకరించాలి. తెల్లని రంగులో ఉన్న క్షీరాన్నము, నేతితో పిండి వంటలు, చెరుకు, అరటిపండ్లు, నారికేలము వంటకాలు చేసి అమ్మవారికి నివేదించాలి. ఇలా పూజిస్తే దేవి అనుగ్రహము లభిస్తుంది. కులమత భేదాలు లేకుండా ప్రపంచమంతా సరస్వతీదేవిని పూజిస్తున్న మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి ప్రత్యేకతను సంతరించుకొని ఉంటుంది. యాకందు దేదెందు తుషార హర ధవల యాక్ శుభ్ర వస్త్రహన్విత యావీన వరదండ మండిత కరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విదేవాయ్ సదా పూజిత సామంపత్తు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. శ్లోక పఠనముతో పిల్లల చదువు ప్రారంభమవుతుంది. ఎందుకంటే చదువుల తల్లి సరస్వతీదేవి కాబట్టి. అందుచేత విజయదశమితో పాటు వసంత పంచమి రోజున విద్యాభ్యాసం చేయించడం ద్వారా ఆ సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. సరస్వతీదేవి ఆలయాలను విద్యార్థులు దర్శించుకోవడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారని పండితులు సూచిస్తున్నారు. స్వస్తి. శ్రీమాత్రే నమః. సరస్వతికి ఆ పేరు ఎవరు పెట్టారు? సరస్వతీదేవి అంటే చాలు జ్ఞానం, ఆరోగ్యం, శాంతి. సరస్వతి పేరు 2 విభాగాలుగా అర్థం చేసుకోవచ్చు. సరస్సు అంటే ప్రవాహము, వతి అంటే కలిగినది. అందుకే సరస్వతీ దేవి ప్రవాహం గలది. ఒక నది వలె ఆమె జ్ఞానం మరియు వివేకము ఎప్పటికీ అంతం లేని నదిలా ప్రవహిస్తుంది. మన చూసే సరస్వతీదేవికి 4 చేతులు ఉన్నాయి మరియు ఆమె తెల్లటి చీర మరియు ఆమె చేతిలో వీణలో అలంకరించబడింది. 4 చేతులు అనగా మనసు, అహంకారము, చురుకుదనము మరియు తెలివి. ఈ 4 చేతులు కూడా 4 వేదాలను సూచిస్తూ ఉంటాయి. బ్రహ్మదేవుడు లోకాన్ని సృష్టించిన వెంటనే
ఆది అసంపూర్ణంగా భావించాడు. ఈ లోకంలో జ్ఞానం, వివేకం చాలా అవసరం అనుకున్నారు. అందుకే సరస్వతీదేవి జన్మించారు. బ్రహ్మ మరియు సరస్వతి కలిసి ఈ లోకాన్ని మరింత అందంగా, వివేకంగా, జ్ఞానాన్ని ప్రసాదించారు. ఆమె సహాయంతో అతను ప్రపంచాన్ని సానుకూలత మరియు జ్ఞానంతో చూడటం ప్రారంభించారు మరియు అందువల్ల ప్రతి చోట అందాన్ని సృష్టించారు. అమ్మ వీణ ప్రావీణ్యంతో లోకానికి సంగీత జ్ఞానాన్ని ప్రసాదించారు. ఈ సంతోషంలో బ్రహ్మదేవుడు సరస్వతి అని నామకరణము, వాగ్దేవి అనే పేరు ఇచ్చారు. వాగ్దేవి అంటే వాక్కు మరియు ధ్వని దేవత. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సరస్వతి దేవ్యాయ నమో నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.